నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించడం హర్షణీయం. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్. సమాజంలో ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పించాలి. ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్స్ క్యాంటీన్ ను ప్రారంభించిన సిపి బాక్షి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి 5 ఏళ్లు పూర్తి. కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. సరుకు రవాణాలో తన రికార్డును తిరగరాసిన విశాఖ పోర్ట్ ట్రస్ట్. మూలపేట పోర్టును రాష్ట్రంతో కలిసి నిర్వహణకు సిద్ధమన్న చైర్మన్ అంగముత్తు. అమరావతికి చట్టబద్ధ బిల్లు ఆమోదంపై మద్దతు ఇచ్చిన వారందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ఎంపీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. See, the mandate is very clear from the Honorable Prime Minister is to build a world-class capital city. And today, if you look at it, we will raise both private capital and public capital. As in, there will be private sector investments and there will be government investments that go into Amravati. So the current stage is that close to 50,000 crores worth of works have already been tendered out. And then on a weekly basis, the Honorable Chief Minister himself monitors it. And we intend to finish all these works in the next 2 years before the Honorable Prime Minister comes and of course inaugurates everything. So the trunk infrastructure will be done, the core seat capital will be done, the government buildings would all be done. And apart from that, we already have SRM WIT, BITS is opening up a campus, quantum computing campus is we are opening that also. So it's no longer just about a place of government. But then we also see this as a hub for education and also economic activity. So we see this as a driver of economic activity for the great state of Andhra Pradesh. So by when this fully developed capital you foresee? By end of this term? Absolutely. By phase 1 will be done by end of our term. No second, this particular term. No second thoughts about it. But then let's also accept one thing. See, a city will always grow. There's only a beginning. There's no end to growth. So cities will organically grow. But the way we have designed Amravati is to be a world-class city. The infrastructure that we're building is truly world-class. The likes that of what India has not seen. So I believe that it could be a model for how we should go about building new cities. Sorry. నగరంలో ట్రాన్స్జెండర్ల కోసం సిపి బాక్షి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లు మర్యాదగా బ్రతికేలా మనం అవకాశం కల్పించాలని సిపి పిలుపునిచ్చారు. ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో నీతోడు సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ల క్యాంటీన్ ను నగర పోలీస్ కమిషనర్ శంకవ్రత బాక్షి ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఈ క్యాంటీన్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 5 లక్షల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నారని సిపి బాక్షి అన్నారు. సమాజంలో వీరి పట్ల వివక్షత చూపించడం దారుణమని చెప్పారు. వీళ్లకు కూడా సమాన హక్కులు కల్పించాలని, వారు మర్యాదగా బ్రతికే హక్కును మనమే కల్పించాలని కోరారు. ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి తాము పునాది వేస్తున్నామని చెప్పారు. విశాఖలో 300కు పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికే కొంతమందికి జీవీఎంసీలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించామని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ చూస్తే కొందరు ఏమంటారు, పోయి బలవంతంగా డబ్బు వసూలు చేస్తారు. కానీ డబ్బు వసూలు చేయడం బలవంతంగా ఎందుకు అవసరం వస్తుంది? ఎందుకంటే మన సమాజంలో వాళ్లకు మర్యాదగా బతకడానికి హక్కులు మనం ఇవ్వట్లేదు. అందుకే నిర్ణయం తీసుకున్నాం, మన వైజాగ్ నగరం నుండి మొదలు పెట్టాం. ప్రతి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, మేల్ కానీ ట్రాన్స్జెండర్ మేల్ కానీ ట్రాన్స్జెండర్ ఫీమేల్ కానీ మర్యాదగా బతకడానికి హక్కు మనం ఇవ్వాలి. ఏదో ఒక ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించాలి. ముందుగా 6 మందికి మనం చిన్న వ్యాపారం పెట్టడానికి ఏర్పాట్లు చేశాము. తర్వాత 20 మందికి జీవీఎంసీ, ఇంకా 20 మందికి జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడానికి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. మేడం చెప్పారండి, ఈరోజు మీతోడు డాక్టర్ మేడం హెల్ప్ తో మేము ఇది పెట్టిస్తున్నాం. కానీ
రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక పద్యం రాశాడండి. The woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. అంటే a journey of 1,000 miles begins with a single step అని చైనీస్ లో భాషలో ఒక సమత ఉంది. సో ఈ రోజు అది ఇనిషియల్ స్టెప్స్ పెడుతున్నాం, కొన్ని అడుగులు. ఇంకా చాలా మనం చేయాల్సి వస్తుంది. వైజాగ్ నగరంలో నాకు తెలిసి 300 నుండి 400 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉన్నారండి, మేల్స్ అండ్ ఫీమేల్స్. అవునా కదా? అందులో మీరు చూడండి, ఈ 10 మందికి మనం ఇచ్చినా కూడా దాదాపు 20 మందికి జీవీఎంసీ లో ఉద్యోగం వచ్చినా కూడా 20-60 మందికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. ఇంకా దాదాపు 300 మంది 340 మందికి మనం ఉద్యోగం కల్పించాలి. ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లో సిపి బాచి టిఫిన్ చేసి వారి పట్ల వివక్ష లేదని నిరూపించారు. అనంతరం పలువురు మహిళా పోలీసులు ట్రాన్స్జెండర్ల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీయడానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. కేంద్రంతో కలిసి టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రిలే దీక్షల శిబిరానికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేస్తున్న దీక్షలకు 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం మన్మథరావు, భోగవల్లి నాగభూషణంల ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని 5 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దొండపర్తిలోని డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, సిటీ నాయకులు అయోధ్యరాం, ఇంటెక్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ కుమార్ తదితరులు ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీయడానికి నక్కపల్లిలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారని, కేంద్రంతో కలిసి టీడీపీ దుర్మార్గానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రోజు రోజుకి దిగ్బంధనం చేస్తూ ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం వరాలు కురిపిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా ఆర్థిక దిగ్బంధం చేస్తూ ఉంది. అదే ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ని వేల సంఖ్యలో తొలగించింది. ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్లో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి యంత్రాల మరమ్మతుల కోసం, అలాగే కొన్ని డిపార్ట్మెంట్ల తాలూకా అభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించమని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కార్మికులు కోరుతుంటే ఖాతరు చేయకుండా ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంతవరకు 54,000 కోట్ల రూపాయలు పనుల్లో డివిడెండ్ చెల్లించిన సంస్థ, 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఈ రాష్ట్రం, ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తూ ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఊడుగుం చేస్తూ ఉంది. నగరంలో అన్ని కార్మిక సంఘాలు సమైక్యంగా ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకూడదని, అలాగే విశాఖ ప్రభుత్వ రంగ సంస్థ నిలయం, ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రైవేటు పరం చేయరాదని ఉద్యమాలు చేస్తూ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు అన్నీ కలిపి సమిష్టిగా అఖిలపక్షంగా ఒక నిర్ణయం చేసి ఒక ఊరేగింపు చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు విశాఖ ఉక్కు ప్రగతి పదంలో పయనిస్తుంది. బ్రహ్మాండమైన ఉత్పత్తి లాభాల్లో పయనించడం ముందుకెళ్తుంది. కార్మికులు, అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు సమిష్టిగా పనిచేసి ఈ కర్మాగారాన్ని ఉరువుతొలగిస్తూ బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చి అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొనైనా సరే ఈ కర్మాగారం కాపాడుకోవాలని మంచి దృక్పథం ముందుకెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా ఏదైతే 2021 జనవరి 27 నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తున్నాం.
ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక మైన్స్ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందువల్ల దీన్ని మైన్స్ కేటాయించాలి లేదా శైలిలో విలీనం చేయాలని చెప్పే డిమాండ్తో ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాం. కార్మిక వర్గం మీద దాడులు జరుగుతున్నాయి. అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గాన్ని పూర్తిగా నట్టేటు ముంచాలని, అలాగే దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా వేధింపులు చేస్తూ కార్మిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా కార్మిక సంఘాలు సమిష్టిగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేటువంటిది. ఈ కార్యక్రమంలో సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షుడు కనకారావు, సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ గంగారావు, ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా కార్యదర్శి అచ్యుతరావు, మాజీ కార్పొరేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ సరుకు రవాణాలో తన రికార్డును తిరగరాసిందని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు వెల్లడించారు. స్థానిక హోటల్లో స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన మీట్లో ఆయన మాట్లాడారు. 91.17 ఎంఎంటీ సరుకు రవాణా నమోదు చేసి చారిత్రాత్మక మైలురాయిని అందుకుందన్నారు. గతేడాదితో పోలిస్తే 10.35% వృద్ధిని సాధించి దేశంలోని ప్రధాన పోర్టుల్లో సముద్ర స్థానాన్ని ఆక్రమించిందని వెల్లడించారు. 2024-27 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 82.62 ఎంఎంటీని అధిగమిస్తూ పోర్టు తన కార్యకలాపాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని చెప్పారు. 100 ఎంఎంటీ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మూలపేట పోర్టును ఏపీ ప్రభుత్వంతో కలిసి నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. దుగరాజుపట్నం పోర్ట్ షిప్ బిల్డింగ్ యూనిట్ కోసం సంయుక్తంగా ప్రత్యేక ప్రయోజన సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్ ధూళి రహిత సరుకు నిర్వహణపై దృష్టి సారిస్తున్నామని, బొగ్గు రవాణాను మూలపేట పోర్టుకు తరలించే ప్రణాళికలు ఉన్నాయన్నారు. పోర్టు విస్తరణ కూడా యాంత్రీకరణ ద్వారా చేపడుతున్నట్టు వెల్లడించారు. Years of age, we also crossed 90 years of our cargo throughput. Okay, so our ministry set a target of 87 million metric tons. We achieved 91+ million metric tons, close to 10% year-on-year growth. And last year we did around 82 million metric ton plus. And you all know last financial year was little tough and difficult, but there was a huge support from Government of Andhra Pradesh and extraordinary support from various Government of India institutions like railways, customs and various oil companies who are part of this growth story. And because of that we touched 91 million metric tons. And I want to say something here. This growth is like a organic growth. Why I am saying it's organic growth? If you see our cargo composition, there is a incremental increase in petroleum product. Petroleum product won't come out of port at all. Petroleum product are handled within harbor by pipelines, right? Ship will come, it's being taken care. విశాఖ నగరంలో హనుమాన్ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు. సీతమ్మధరలోని ఆక్సిజన్ టవర్స్ నుంచి సుమారు 300 మంది భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర నగర వీధుల గుండా సాగి కురుపా మార్కెట్లో ఉన్న మందిరానికి చేరుకుంది. జై హనుమాన్ అంటూ భక్తులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ చేపట్టామని నిర్వాహకులు వెల్లడించారు. कहाँ से आ रहे? सीतम धारा से आ रहे हैं, सीधा ऑक्सीजन टावर से, और कुपा मार्केट श्याम मंदिर जाएंगे, सालासर मंदिर जाएंगे। कितने साल से कार्यक्रम कर रहे हैं? ये भी 2 साल से हो रहा है, 2 साल से हो रहा है। 300 मेंबर्स वस्तर, 3 मेंबर्स। इंदू झा। जय जय श्री राम। आज ये श्री हनुमान जी के जन्मोत्सव पर ये निशान यात्रा निकाली जा रही है। सीतम धारा से 1 टाउन पुलिस, श्याम गुड़ी
तो वहाँ पर निशान को चढ़ाएंगे बाबा श्याम जी के दरबार में। जय श्री श्याम, जय श्री राम। అమరావతి రాజధానికి ఉదయ పార్లమెంట్ సభలో చట్టబద్ధత కల్పించడంపై అనకాపల్లి జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు అనిత, కోళ్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైనదని తెలిపారు. గాజువాకలో ఆశీల పాటలను వ్యతిరేకిస్తూ తోపుడు బండ్ల వ్యాపారులు జెడ్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తోపుడు బండ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు కసిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇప్పటికే చాలని వ్యాపారాలతో చాలా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఆశీలు 10 నుంచి 50 రూపాయలకు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మార్గంలో వ్యాపారం చేసుకుంటున్న వారికి పోలీసులు 5,000 చొప్పున జరిమానాలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు రోజుకు 50 రూపాయలు ఆశీలు కట్టాలంటే తమ వల్ల కాదని, దీన్ని వెంటనే తగ్గించి గెజిట్ ప్రకారమే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ జెడ్సీకి వినతి పత్రం సమర్పించారు. 2 రోజుల్లో దీనిపై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పప్పు అప్పారావు, దొడ్డి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే అగనపూడిలో సంత అవుతే, స్టీల్ ప్లాంట్లో సంత అవుతే, గాజువాక నుంచే మళ్ళీ వేరే జోన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జోన్లు పరిపాలన విభాగంలో జోన్లు చాలా దగ్గరికి అవ్వాలని అగనపూడి జోను, గాజువాక జోన్ తయారు చేశారు. ఈ సంతలకి పక్కనే వెళ్తే ఇక్కడ ఆశలు కట్టాలి 50 రూపాయలు, మళ్ళీ అక్కడే కట్టాలి. రెండు దఫాల ఆశలు కట్టవలసి వస్తుంది. అంటే ఎక్కడ కూడా చిరు వ్యాపారస్తులు వాడు రోజు బతుకుతున్నటువంటిది రోజువారు అమ్ముతే ఉదయం 8 గంటలు, తెల్లవారు 6 గంటలు బయలుదేరితే రాత్రి 8 గంటలకు వస్తే వాడు రోజుకు 1000 రూపాయలు రావట్లేదు. కాపీ పనికి వెళ్ళిపోతే 1000 రూపాయలు వస్తుంది. అంటే బెల్లం పిల్లలు పోషించుకోగలిగే శక్తి ఈ రోజులో గాజువాకలో తగ్గిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి ఆశలు పెంచడం సామాన్యుల మీద మంచి సాంప్రదాయం కాదు. అందుకని ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి వచ్చాం. కమిషనర్ గారు కూడా ఉదయం నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఇవాళ కమిషనర్ గారితో టౌన్లో కమిషనర్ గారితో మాట్లాడే పని ఉందంటే వెళ్తున్నాను. మార్జిన్లో సిరి వ్యాపారస్తులు అంటే అనేక మంది అనేక రకరకాల వ్యాపారాలు సాగుతాయి. సిరి వ్యాపారస్తులు అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, బట్టల వ్యాపారస్తులు ఉంటారు, రెడీమేడ్ ఉంటుంది, తర్వాత ఫ్రూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా గాజువాక రోడ్డు మార్జిన్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. కానీ అప్పటి నుంచి కూడా మేము ఆశీలు దప్పదప్పాలు కట్టుకుంటూనే వస్తున్నాము. ఈ మధ్యకాలంలో గత సంవత్సరం సుమారు 5 రూపాయలు ఉంటే ఒకేసారి 10 రూపాయలు పెంచడం జరిగింది. సరే, 10 రూపాయలు కట్టడం కూడా మాకు బాధాకరంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఒకేసారి 50 రూపాయలు చేయడం జరిగింది. కానీ మేము ఈ గాజువాకలో ప్రతి సమస్య వచ్చినా మేము ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము. ఎమ్మెల్యే గారి ద్వారాగానే ఈ గాజువాకలో కానీ అన్ని రకాల వ్యాపారాలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇంతవరకు ఆదుకుంటున్నారు. కానీ ఇటువంటిది రాను రాను కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. 50 రూపాయలు 60 రూపాయలు అగనపూడి సంతలో 60 రూపాయలు వదిలిచేస్తున్నారు. గెజిట్ మాతో సంప్రదించుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ 30 కట్టండి 60 కట్టండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర ఎంతో ఘనమైనదని, ఈ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్ అన్నారు. ఏయూ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని రామ్నగర్లోని పైడా విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒక ఉత్సవ ర్యాలీని నిర్వహించారు. ఓల్డ్ జైల్ రోడ్ నుంచి అంబేద్కర్ సర్కిల్, డాబా గార్డెన్స్ మీదుగా ఏయూ వరకు ఈ ర్యాలీ సాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఏయూవీసీతో కలిసి పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఏయూ విశాఖలో ఉండటం మనందరికీ గర్వకారణమని కృష్ణప్రసాద్ చెప్పారు. వర్సిటీ ఖ్యాతిని తెలియజేస్తూ చైతన్య ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పైడా డిగ్రీ కాలేజ్ బీఈడీ ప్రిన్సిపల్ డాక్టర్ కె కోటేశ్వరరావు, ఉమెన్ కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్దోత్సవాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు జరపడం జరుగుతోంది గత 11 నెలలుగా. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ
కళాశాలలు 300 పైగా ఉన్నాయి. ఈ శతాబ్దోత్సవాల్లో భాగంగా వారిని కూడా ఎలా మనం శతాబ్దోత్సవాల్లో భాగం చేయాలి అనే అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో దానికి స్పందిస్తూ ఈరోజు పైడా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, పైడా కాలేజెస్ అన్నీ కలిసి విద్యార్థుల సమక్షంలో పైడా కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో సెంటినరీ ర్యాలీ విద్యార్థులది కార్యక్రమం తలపెట్టారు. సో ఇందులో ముఖ్యంగా సెంటినరీ ర్యాలీలో 3 స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ట్రాఫిక్ పాటించమని, 2 హెల్మెట్ ధరించాలి, 3వది పర్యావరణాన్ని రక్షించాలి. ఈ 3 కూడా తప్పకుండా ప్రస్తుత జనరేషన్ వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం. సాధారణంగా యూనివర్సిటీ సంబంధించిందంటే అకాడమిషియన్స్కి, విద్యార్థులకి సెంటనరీ సెలబ్రేషన్స్ గురించి తెలియటం జరుగుతుంది. కానీ విశాఖ ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ సంగతి తెలియాలి. ఆంధ్ర యూనివర్సిటీకి 100 సంవత్సరాల పండుగ జరుగుతున్నదని చెప్పి అందరికీ తెలియాలని చెప్పి ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ఏప్రిల్ 18 వరకు ప్రతిరోజు ఒక యాక్టివిటీ కాలేజీలో నిర్వహించి అందరికీ బహుమతులను ఇవ్వటం కూడా జరుగుతుంది. ఒకరోజు డిబేట్ కాంపిటీషను, ఒకరోజు ఎలక్యూషన్, ఒకరోజు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఒకరోజు ముగ్గులు కాంపిటీషను, ఒకరోజు స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇలాగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కాంపిటీషన్ 18 వరకు ప్లాన్ చేసాం. 18వ తారీఖు ఎఫిలేటెడ్ కాలేజెస్ డే కింద వైస్ ఛాన్సలర్ గారు అన్ని ఎఫిలేటెడ్ కాలేజెస్ పాల్గొనే విధంగా అవకాశం కల్పించారు. ఈ నెల 4వ తేదీ నుంచి కళాభారతిలో ప్రముఖ గజల్ విద్వాంసుడు డాక్టర్ శ్రీనివాస్ గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాభారతిలో ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. 125 ప్రపంచ భాషల్లో గాంధేయ వాదంపై గజల్స్ పాడటం ద్వారా 3 గిన్నీస్ వరల్డ్ రికార్డులు, లిమ్కా రికార్డులను ఆయన నెలకొల్పారని తెలిపారు. ఇందుకు ఆయన్ను గజల్ కళాభారతి అనే బిరుదుతో ఈ నెల 4వ తేదీన సత్కరించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని తెలిపారు. ఆహ్వానం శనివారం 4వ తేదీ సాయంత్రం గజల్ లెజెండ్ శ్రీనివాస్ గారి యొక్క కార్యక్రమం ఉంది. వారు 3 సార్లు గిన్నిస్ రికార్డు పొందటం అయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ కె శ్రీనివాస్, డైరెక్టర్ జనరల్ నేవీ ప్రాజెక్ట్స్ రావటానికి అంగీకరించారు. గౌరవ అతిథిగా అమర్ మాలక్ అని వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోరా ముస్లిమ్స్కి గురువు గారు. వారు 50వ సంవత్సరం స్థాపించి అనేక మంది పెద్ద కళాకారుల్ని, చిన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని వేదిక మీద తీసుకొచ్చి విశాఖ వాసులకి పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా, కళల్ని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నది విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఈ అకాడమీ ఆగస్టులో చేసే ఫెస్టివల్ కాకుండా సంగీతం వాళ్ళకి సంగీత కళాభారతి అని, నాట్యం వాళ్ళకి నృత్య కళాభారతి అని, నాటకం వాళ్ళకి నటరంగ కళాభారతి అని, అలాగే సాహిత్యం వాళ్ళకి సాహిత్య కళాభారతి అని బిరుదుతో సత్కరించి విశాఖవాసులందరికీ కూడా పరిచయం చేస్తుంది విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఆ కోవలోనే ప్రప్రథమంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజల్ గాత్ర విద్వాంసులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ డీలిట్, ఆయనకి గజల్ కళాభారతి అనే బిరుదుతోటి 4వ తారీఖు సాయంత్రం విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సత్కరించబోతోంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి అన్నారు. అంతకుముందు తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులను పరిశీలించినట్టు ఆమె వెల్లడించారు. అక్కడ సమస్యలతో పాటు వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నట్టు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో అందిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని శ్రీవారిని వేడుకున్నట్టు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. తన మనవరాలి తలనీలాలను స్వామివారికి సమర్పించినట్టు చెప్పారు. మేము కుటుంబ పరంగా
నాకు మనవరాలు పుట్టింది. మా సాంప్రదాయం ప్రకారంగా స్వామికి తలనీలాలు అర్పించడం అనేటువంటిది మనందరం చేస్తున్నటువంటి సనాతనగా మనకు అందరికీ వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ ప్రకారంగానే వచ్చాము ఇక్కడికి. స్వామిని దర్శనం చేసుకున్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో, యుద్ధాలకు సంబంధించినటువంటి సంక్షోభం ఏదో ఉందో అదంతా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సర్వే జనం సుఖంతో అనేటువంటి విధంగా స్వామిని కోరుకోవడం. నా పర్యటన సహజంగా ఎప్పుడు కూడాను దేశవ్యాప్తంగా ప్రతి నెల కూడా 10-15 రోజులు పర్యటన చేస్తూనే ఉంటాను. అందులో భాగంగా ఈ సేవ్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృప కోసం వస్తూ ఉంటాను. ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వల్నరబుల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ కోసంగా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. గతంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక స్కూల్స్లో, యూనివర్సిటీ హాస్టల్, అదేవిధంగా హాస్పిటల్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్తో కూడా ఇక్కడ మాట్లాడాను నేను. స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకి ఎలాంటి భంగం కలుగుతుంది బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ సర్వెంట్స్, తర్వాత వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి, అవసరాలు అందడం లేదు, అది ఒక ఉద్యోగరీత్యా కానివ్వండి, ఉద్యోగ విరమణ వయసు రీత్యా కానివ్వండి, లేదంటే వాళ్ళకి వస్తున్న పారితోషికం అవార్డు అనండి, వాళ్ళకి లభించినటువంటి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ అనేక అంశాల మీద నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతిలో, అదేవిధంగా లాస్ట్ టైము పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఉత్సవాలకు సహకరించిన వారిని పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం సెక్రటరీ మరడ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. నిద్రబింగి శివప్రసాద్ రెడ్డి, ఈస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, 3 టౌన్ సిఐ ప్రసాద్, పెద్దవాల్తేరు గ్రామ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు చిల్లా రామారావు రెడ్డి, సంఘం గౌరవ అధ్యక్షుడు బోరా అప్పలదాస్, అధ్యక్షుడు తవిటి రెడ్డి మాస్టర్, పెద్దవాల్తేరు యూత్ అధ్యక్షుడు ధర్మాల అప్పలరెడ్డిలను ఘనంగా సత్కరించారు. వారి సేవలను మరడ శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షించిన రమణారెడ్డి, బాబీ, శేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సమన్వయంతో ఉత్సవాలు వైభవంగా జరిగాయని చెప్పారు. హెడ్లైన్స్ మరోసారి. అమరావతి చట్టబద్ధ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించడం హర్షణీయం. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్. సమాజంలో ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పించాలి. ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్స్ క్యాంటీన్ను ప్రారంభించిన సిపి బాక్షి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి 5 ఏళ్లు పూర్తి. కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. సరుకు రవాణాలో తన రికార్డును తిరగరాసిన విశాఖ పోర్ట్ ట్రస్ట్. మూలపేట పోర్టును రాష్ట్రంతో కలిసి నిర్వహణకు సిద్ధమన్న చైర్మన్ అంగముత్తు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.